ఇలా చెప్పినవి అలాగున్నవా లేవా అని వారు లేఖనాలను పరిశోధించి తెలుసుకున్నారంట. హల్లెలూయా. ఈనాడు ప్రజలకి లేనిది ఏంటంటే వాళ్ళు బైబిల్ చూడరండి, బైబిల్ చదవరండి. సంఘానికి వెళితే ఆ సంఘములు ఏం చెప్పారో, ఏం రిఫరెన్స్ చెప్పారు, ఆ రిఫరెన్స్ వరకు మాత్రమే చదువుతారు. ఆ రిఫరెన్స్ పైనేముంది, ఆ రిఫరెన్స్ కిందేముంది చదువుతున్నారండి? అమ్మనా అందరికి అర్థమవుతుంది నేను చెప్పేది. బైబిల్ ఎవరు ఎంత త్వరగా తీయాలంత త్వరగా తీస్తారు. బైబిల్ ఎంత త్వరగా చదవాలో అంత త్వరగా చదువుతారు. సినిమాలు చూసేవాళ్ళు చదువుతారు, తాగుడు తాగేవాళ్ళు చదువుతారు, బైబిల్ బూతులు ఆడేవాళ్ళు చదువుతారు, అబద్ధాలు చెప్పేవారు చదువుతారు, సినిమా పాటలు పాడేవాళ్ళు చదువుతారు, సీరియల్ చూసేవాళ్ళు చదువుతారు. ఎలా ఉంటుందంటే సంఘానికి వెళ్తే ఒక పోటీలాగా ఉంటుంది. ఎందుకు అనంటే వారు బైబిల్ గ్రంథాన్ని సంఘానికి వెళ్ళినప్పుడు చదువుతున్నారు, కానీ ఇంటి దగ్గర నువ్వు చదువుతున్నావా? ఆ చదివిన రిఫరెన్స్ పైనేముంది, కిందేముంది, ఆ పూర్తి మాట యొక్క వివరణ ఏంటి అనేది మనం చదవట్లేదు. ఎందుకంటే అంత టైం మనకి లేదండి. హల్లెలూయా. ఏదో చర్చికి వెళ్ళినప్పుడు మనం బైబిల్ చదువుతాం, లేదంటే ఎప్పుడైనా ప్రసంగాలు వింటున్నప్పుడు చదువుతాం, కానీ మనకి బైబిల్ పూర్తిగా చదివే మనస్సు మనకి లేదు. ఒకవేళ ఎవరైనా బైబిల్ చదివితే ఎందుకు చదువుతారంటే సంవత్సరానికి ఒకసారైనా చదవాలని పట్టుదలతో చదువుతారు.